ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ఢిల్లీలో బాంబు కలకలం అలాగే టెర్రరిస్టుల ఉగ్రదాడి జరిగే అవకాశాలు ఉంటాయని చెప్పేసి కూడా ఇంటెలిజెన్స్ వర్గాలు చెప్పడం అనేది జరిగింది. దీంతో అలర్ట్ అయ్యారు అక్కడ ఢిల్లీ పోలీసులు కావచ్చు, అలాగే కేంద్ర బలగాలు. సో ఇంటెలిజెన్స్ ఇచ్చినటువంటి వార్తతోటి ఢిల్లీ అంతా జల్లడబడుతున్నారు. ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా జాగ్రత్త వహిస్తున్నారు. సో ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ప్రకారం ఆగస్టు 15 తర్వాత 2 రోజులైనా సరే టెర్రరిస్టుల నుంచి ఉగ్ర దాడి ఉండే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా ఇంటెలిజెన్స్ రిపోర్ట్ చెప్పడం అనేది జరిగింది. దీంతో రేపు జరగాల్సిన కార్యక్రమానికి చాలా జాగ్రత్తగా ప్రతి ఒక్కరిని కూడా చెక్ చేస్తున్నారు. సో ఎందుకంటే ఆగస్టు 15 నాడు ముఖ్య అతిథులతో వివిఐపీలతో కూడా రేపు ప్రధానమంత్రి జెండావిష్కరణ కార్యక్రమం ఉంటుంది. ఈ నేపథ్యంలో ఉగ్రదాడి ఇక్కడ నుంచి అయినా సరే జరగచ్చు అని చెప్పేసి కూడా కేంద్ర బలగాలు ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ కూడా అన్ని అంటే స్ట్రాంగ్ అయ్యాయని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో ఢిల్లీలో హై అలర్ట్, ఆత్మాహుతి దాడి జరగవచ్చని నిఘా వర్గాల హెచ్చరిక, భారీ బందోబస్తు ఏర్పాటు చేసిన అధికారులు. స్వతంత్ర దినోత్సవం వేళ ఢిల్లీలో హై అలర్ట్ ప్రకటించారు. ఢిల్లీ లేదా పంజాబ్లో ఆత్మాహుతి దాడి జరగవచ్చని ఇంటెలిజెన్స్ నివేదికలు వెల్లడించాయి. జమ్మీలో యాక్టివ్గా ఉన్న ఉగ్ర సంస్థకు చెందిన ఒకరు లేదా ఇద్దరు కార్యకర్తలు ఆత్మాహుతి దాడికి పాల్పడవచ్చని నిఘా వర్గాలు హెచ్చరించాయి. 15 ఆగస్టుకు 1 లేదా 2 రోజుల తర్వాత దాడి జరిగే అవకాశం ఉందని పేర్కొన్నాయి. జమ్మూ కాశ్మీర్లోని కందువా సరిహద్దులో ఇటీవల ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు ఆయుధాలతో పఠాన్కోట్ వెళ్లినట్లు గమనించామని తెలిపారు. దీంతో స్వతంత్ర వేడుకల సన్నాహక కార్యక్రమాలకు ఢిల్లీలోని ప్రతిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. సో నో క్లైంట్ ఫ్లయింగ్ జోన్గా ఎర్రకోట పరిసరాలు. రాష్ట్రపతి భవన్ సహా దేశ రాజధాని అంతటా 3000 మంది ట్రాఫిక్ అధికారులు, 10,000 కంటే ఎక్కువ మంది పోలీసులు సిబ్బంది, 700 AI ఆధారిత కెమెరాలతో నిఘా పెంచారు. అన్నిటి కీలక ప్రదేశాలలో అదనపు పోలీసులు బృందాలు, పారామిలిటరీ బలగాలు గస్తీ కాస్తున్నాయి. ఎర్రకోట వద్ద భారీగా భద్రత ఏర్పాటు చేసినట్లు ఢిల్లీ పోలీసులు కమిషనర్ సంజయ్ అరోరా తెలిపారు. ఎర్రకోట చుట్టుపక్కల ప్రాంతాన్ని ఈవెంట్ ముగిసే వరకు నో కైట్ ఫ్లయింగ్ జోన్గా ప్రకటించారు. భద్రతా కారణాల దృష్ట్యా ఆగస్టు 2 నుంచి 16 వరకు పారాగ్లైడ్లు అలాగే హ్యాంగ్ గ్లైడ్లు, హాట్ ఎయిర్ బెలూన్ పైన కూడా నిషేధం విధించడం అనేది కూడా జరిగింది. ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించినటువంటి స్వతంత్ర దినోత్సవం నాడు ఉగ్ర దాడి ఉండే అవకాశాలు కూడా ఉంటాయి. సో ఎప్పటికప్పుడు ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ కూడా అటు ఢిల్లీ పోలీసులకు కేంద్ర అధికారులకు కూడా ఇస్తుంది. సో దాంతో ఢిల్లీ మొత్తం ఒక్కసారిగా అలర్ట్ అయ్యిందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు.